హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మధు ఎడ్యుకేషనల్ హబ్. ఈ వీడియోలో ప్రీవియస్ డేట్లో వచ్చినటువంటి సైన్స్ బిట్స్ అయితే డిస్కస్ చేద్దాం. అక్టోబర్ 15th ఆఫ్టర్నూన్ సెషన్లో పేపర్ 2A వాళ్ళకి వచ్చినటువంటి సైన్స్ బిట్స్ అండి. వీడియోని ఎండ్ వరకు చూడండి. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫస్ట్ క్వశ్చన్, క్రింది వాక్యాలను చదివి సరైన సమాధానాన్ని ఎన్నుకోండి. ఏ, ఒక వస్తువు యొక్క ద్రవ్యరాశిని జడత్వానికి కొలతగా చెప్పవచ్చు. బి, బరువైన వస్తువులు ఎక్కువ జడత్వాన్ని చూపుతాయి. ఇక్కడ ఏబి రెండు కూడా సరైనవే. సో దీనికి ఆన్సరు ఆప్షన్ 4. నెక్స్ట్ వన్, భూమికి h ఎత్తులో నిశ్చల స్థితిలో ఉన్న ఒక వస్తువు యొక్క స్థితిశక్తి 10 జౌల్స్. అది భూమిని చేరినప్పుడు దాని గతిశక్తి 10 జౌల్స్గా కనుగొన్నారు. h/2 ఎత్తులో ఉన్నప్పుడు దానిలోని మొత్తం శక్తి ఎంత? ఆన్సర్ ఆప్షన్ 2 10 జౌల్స్. నెక్స్ట్ వన్, స్పష్టమైన ప్రతి ధ్వనిని వినాలంటే అసలు ధ్వనికి మరియు పరావర్తన ధ్వనికి మధ్య ఉండవలసిన కనీస కాల వ్యవధి ఎంత? ఆన్సర్ ఆప్షన్ 1 0.1 సెకండ్స్. నెక్స్ట్ వన్, క్రింది వాటిలో సరైన వాక్యం. ఇందులో సరైన వాక్యము ఆప్షన్ 1, ద్రవీభవనం మరిగే ప్రక్రియలు జరుగు సమయంలో ఉష్ణోగ్రత అనేది స్థిరంగా ఉంటుంది. నెక్స్ట్ వన్, హస్వదృష్టికి సంబంధించి క్రింది వాటిలో సరికాని పదం. ఆన్సర్ ఆప్షన్ 4, కనిష్ట దూర బిందువు. నెక్స్ట్ వన్, ప్రేరిత విద్యుచ్చాలక బలానికి గణిత రూపం. ప్రేరిత విద్యుచ్చాలక బలానికి గణిత రూపం ఆప్షన్ 3, ΔΠ/ΔT. నెక్స్ట్ వన్, స్టెయిన్లెస్ స్టీల్ అనేది వీటి మిశ్రమ లోహం. ఆన్సర్ ఆప్షన్ 3, ఇనుము, నికెల్ మరియు క్రోమియం. నెక్స్ట్ వన్, ప్రక్కన గల 2 కార్బన్ పరమాణువుల మధ్య ఒక ద్విబంధం గల ఏలిఫాటిక్ హైడ్రోకార్బన్లకు గల పేరు ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 4, ఆల్కీన్లు. నెక్స్ట్ వన్, భౌతిక మార్పు అనునది. భౌతిక మార్పు అనేది తాత్కాలికమైనది. సో దీనికి ఆన్సరు ఆప్షన్ 2. నెక్స్ట్ వన్, మూలకాల పరమాణుకతకు సంబంధించి సరికాని వాక్యం. ఆన్సర్ ఆప్షన్ 3, హైడ్రోజన్ ఒక ఏక పరమాణుక అణువు అనేది సరికాదు. హైడ్రోజన్ అనేది ద్విపరమాణుక అణువు. నెక్స్ట్ వన్, ఎలక్ట్రాన్ విన్యాసం 287గా గల మూలకం రసాయనికంగా దీనితో పోలి ఉంటుంది. ఆన్సర్ ఆప్షన్ 2, ఫ్లోరిన్. నెక్స్ట్ వన్, ఆమ్ల వర్షం యొక్క pH విలువ. ఆమ్ల వర్షం యొక్క pH విలువ ఆప్షన్ 2, 5.6 కంటే తక్కువ. నెక్స్ట్ వన్, క్రింది వాటిని జతపరచండి. ఇక్కడ నిర్మాణ సామ్య అవయవాలు అనేవి అపసారి పరిణామం చూపుతాయి. క్రియాసామ్య అవయవాలు అభిసారి పరిణామం. ఆర్కియోప్టెరిక్స్ అనేవి సంధాన సేతువులు. ఉండూకం అనేది అవశేష అవయవం. సో దీనికి ఆన్సర్ ఆప్షన్ 4. నెక్స్ట్ వన్, నులి తీగలు విరిగిపోకుండా వంగటానికి సహాయపడే వృక్ష కణజాలం ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 2, స్థూలకోణ కణజాలం. నెక్స్ట్ వన్, మెడను తలతో కలిపే కీలు ఏది? మెడను తలతో కలిపే కీలు ఆప్షన్ 2, బొంగరపు కీలు. నెక్స్ట్ వన్, ఇండియన్ బీగా పిలువబడే తేనెటీగ ఏది? ఆన్సర్ ఆప్షన్ 3,
ఎపిస్ సెరేనా. నెక్స్ట్ వన్, ఈ గ్రంథి యొక్క స్రావాలు ప్రసేకంలో ఆమ్లత్వాన్ని తటస్థీకరిస్తాయి. ఆన్సర్ ఆప్షన్ 2 కౌపర్ గ్రంథి. నెక్స్ట్ వన్, కీటకాహార మొక్కలకు సంబంధించి సరైన వాక్యం. కీటకాహార మొక్కలకు సంబంధించి సరైన వాక్యం ఆప్షన్ 3, ఈ మొక్కలు కిరణజన్య సంయోగ క్రియ జరుపుతాయి. సో కీటకాహార మొక్కలు కీటకాలను ఆహారంగా తీసుకోవడంతో పాటు కిరణజన్య సంయోగ క్రియను కూడా జరుపుతాయి. నెక్స్ట్ వన్, 6 నుండి 12 నెలల వయసు గల శిశువులో హృదయ స్పందన రేటు ఎంత? ఆన్సర్ ఆప్షన్ 3 80 నుంచి 120. నెక్స్ట్ వన్, ప్రవచనం పి. అల్పగాఢత ద్రావణంలో బాహ్య ద్రవాభిసరణ జరుగుతుంది. ప్రవచనం క్యూ. అధిక గాఢత ద్రావణంలో అంతర ద్రవాభిసరణ జరుగుతుంది. పై ప్రవచనాలు చదివి సరైన ఐచ్ఛికాన్ని ఎంచుకోండి. సో ఇక్కడ పి మరియు క్యూ రెండు కూడా అసత్యం, రెండు కూడా సరైనవి కాదు. సో దీనికి ఆన్సరు ఆప్షన్ 2. నెక్స్ట్ వన్, అటవీ నిర్మూలనకు సంబంధించి సరికాని వాక్యం ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 2 భూగర్భ జలమట్టం పెరుగుతుంది. అడవులను నిర్మూలించడం వల్ల భూగర్భ జలమట్టం అనేది తగ్గుతుంది. సో అందుకనేసే దీనికి సంబంధించి సరికానిది ఆప్షన్ 2. నెక్స్ట్ వన్, కలుషితమైన చెరువులోని చేపల శరీరంలోకి కాడ్మియం మరియు క్రోమియం వంటి భారలోహాలు ప్రవేశించడాన్ని ఏమంటారు? ఆన్సర్ ఆప్షన్ 3 జైవిక వ్యవస్థాపనం. నెక్స్ట్ వన్, మురుగు నీటిలోని కర్బన మలినాలు ఏవి? ఆన్సర్ ఆప్షన్ 1 ఏ మరియు డి యూరియా, నూనెలు. నెక్స్ట్ వన్, ప్లాస్టిక్ వలన పర్యావరణానికి కలిగే నష్టాన్ని గురించి నేర్చుకున్న విద్యార్థి ప్లాస్టిక్ వాడటం మానివేశాడు. అతడు సాధించిన విద్యా లక్ష్యం ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 4 శీలస్థాపనం. నెక్స్ట్ వన్, సంగ్రహణాత్మక మూల్యాంకన ప్రశ్నపత్ర రూపకల్పనలో ప్రశ్నించడం, పరికల్పనలు చేయడం అనే విద్యా ప్రమాణానికి ఇవ్వవలసిన భారత్వం ఎంత? ఆన్సర్ ఆప్షన్ 1 10%. నెక్స్ట్ వన్, వైజ్ఞానిక పద్ధతి అంటే ఒక క్రమబద్ధమైన పరిశీలన, పరికల్పన రూపొందించుట, ప్రయోగ నిర్వహణ, పరికల్పన పరీక్ష, పరికల్పనలను మార్చుకోవడం, తిరిగి ప్రయోగం చేయడం అని చెప్పవచ్చు. ఈ నిర్వచనాన్ని ఇచ్చినది ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 1 ఆక్స్ఫర్డ్ డిక్షనరీ. నెక్స్ట్ వన్, క్రింది వాటిలో జీవశాస్త్ర శాఖలు వాటి వర్గీకరణల పరంగా సరికాని జత ఏది? ఆన్సర్ ఆప్షన్ 2 పురాజీవశాస్త్రం, అనువర్తిత శాఖ అనేది సరికాని వర్గీకరణ. నెక్స్ట్ వన్, 7వ తరగతి విద్యార్థులకు పుష్ప భాగాలు అను అంశాన్ని బోధించడానికి అత్యంత అనుకూలమైన బోధనా పద్ధతి ఏది? ఆన్సర్ ఆప్షన్ 2 వైయక్తిక ప్రయోగ పద్ధతి. నెక్స్ట్ వన్, జీవశాస్త్ర పాఠ్య ప్రణాళికలో అంశాలను స్వరూప లక్షణాలు, చేసే పనులు బట్టి ఒక తార్కిక క్రమంలో అమర్చినట్టయితే అందుకు ఉపయోగించిన ఉపగమం ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 3 సమ్మిళిత ఉపగమం. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.